గోవిందాయ నమః. ఇరుగు పొరుగు నుండి లేదంటే ఎదుటి వాళ్ళ నుండి ఈ వస్తువులు తీసుకున్నారంటే దరిద్రం పడుతుంది, ఈ వస్తువులు అసలు తీసుకోకూడదు, అలాగే కొన్ని వస్తువులు ఎవరికి అసలు ఇవ్వకూడదు, కొన్ని వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోకూడదు, కొన్ని వస్తువులు ఇంట్లో నుండి పట్టుకెళ్ళి ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు. ఈ విషయాల గురించి మనకు చాలా వీడియోస్ కనపడతాయి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాల గురించి మనకి సెంటిమెంట్స్ అధికం, భయాలు అధికం, సందేహాలు అధికము, ఆందోళనలు అధికం. అసలు ఏమి ఇంట్లోకి తేవాలి, ఏమి ఇంట్లోకి తేకూడదు, ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏం ప్రచారం చేయాలి, ఏం ప్రచారం చేస్తున్నారు, జనాలకి ఏది అర్థమయ్యేలాగా చెప్పాలి, వీళ్ళు ఏమి చెబుతున్నారు. పైగా వినేవాళ్ళందరూ చదువుకునే వాళ్ళు అయ్యుండి కూడా నోరు తెలుసుకునేలాంటివన్నీ విని నమ్మి భయపడుతున్నారు. ఆలోచించండి ఒకసారి. శుక్రవారం రోజున పలానా వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు, లేదా ప్రత్యేకించి శుక్రవారం రోజున డబ్బు ఇవ్వకూడదు, శుక్రవారం ఎవరికైనా డబ్బు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, మంగళవారం పలానా వస్తువులు ఇచ్చేస్తే ఇంకేదో జరుగుతుంది, ఉప్పు అనేది ఎవరికైనా ఇచ్చేస్తే దరిద్రం పడుతుంది, ఎవరి దగ్గర ఉప్పు తీసుకున్నా సరే దరిద్రం పడుతుంది. ఆధునిక యుగంలో ఉన్నాము, రోజులు మారుతూ ఉన్నాయి, కలికాల ప్రభావం బాగా పెరిగిపోతూ ఉంది. ఏమి నేర్పాలి, ఏమి నేర్పుతున్నారు అనేది కాస్త తెలుసుకోవాలి. నేర్చుకునే వాళ్ళే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు. అసలు కలి దేనిలో ఆవహించి ఉంటుంది? కలియుగంలో కలి ఆవహించి ఉండేది అధర్మములో, కలి ఆవహించి ఉండేది అబద్ధములో, కలి ఆవహించి ఉండేది అనైతికమైన చర్యలలో, కలి ఆవహించి ఉండేది దుర్మార్గంలో. అధర్మంగా సంపాదించిన సొమ్ము 12 సంవత్సరాలు నిలుస్తున్న తర్వాత నిలవద్దనేసేసి పెద్దలు చెప్పారు. అది అవుట్డేటెడ్, ఒకప్పుడు విషయం. ఇప్పుడు అలా కాదు. అధర్మంగా సంపాదించిన సొమ్ము తరాలు కూర్చొని తింటున్నారు, అయినా కూడా తరగట్లేదు. కానీ గుర్తుపెట్టుకోవాలి, అధర్మంగా సంపాదించిన ఎవ్వరిళ్లలో కూడా మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేక రకరకాల సైకియాట్రిస్ట్ని కలిసేవాళ్ళు, లేదంటే అలాంటి కొన్ని వర్క్షాప్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరో ఒకసారి గమనించండి. పల్లెటూరులో పొలాల్లో పనులు చేసిన వాళ్ళు ఎవరో పోరండి, మాకు మనశ్శాంతి లేదండి, మాకు కొంచెం మనశ్శాంతిని కలిగించండి, ఇలాంటి క్లాసులు చెప్పండి, మోటివేషనల్ థెరపీలు ఇవ్వండి అని ఎవరు దానికి పోయే వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు, తెగ సంపాదించేసిన వాళ్ళు. ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు లేదా అవసర పరిస్థితిలో ఉన్నప్పుడు అది ధర్మము ఇవ్వడము అనిపించినప్పుడు ఏదైనా సరే ఇవ్వచ్చు. ఉప్పు ఇవ్వచ్చు, పప్పు ఇవ్వచ్చు, ఏవైనా సరే ఇవ్వచ్చు. దానికి ఏమి మనం సంపాదించిన రాజ్యాలు ఏమి కూలిపోవు, మనం సంపాదించుకున్న కొండలు ఏమి కరిగిపోవు, మన ఆస్తి ఎక్కడికి వెళ్ళదు. కానీ తీసుకోకూడదు, ఇవ్వకూడదు అంటే తెలిసిన అధర్మంగా సంపాదించి భర్త ఇంటికి పట్టుకొని వస్తుంటే దాన్ని మనము కూడబెడితే అనారోగ్యాలు వచ్చేసి, లేదంటే ఆ పాపాలన్నీ మన ఇంట్లో పిల్లలకు తగిలి రకరకాల మానసిక ఇబ్బందులకి, సంఘర్షణలకి, గొడవలకు మనమే లోనైపోయి మనకు మనశ్శాంతి ఉండదు. అలాగే ఎవరైతే అధర్మంగా సంపాదిస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో నుండి ఏదైనా ఎవరైనా తీసుకున్నా సరే ఆ దరిద్రం వాళ్ళకి పట్టింది, ఆ కలి ప్రభావం వాళ్ళలో కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ధర్మమా అధర్మం అనేది చూడాలి కానీ ఉప్పు ఇవ్వకూడదు, పప్పు ఇవ్వకూడదు, అగ్గిపెట్టె ఇవ్వకూడదు, పాత గుడ్డలు ఇవ్వకూడదు, మీకు అక్కర్లేనివి, లేదంటే మీ దగ్గర ఎక్కువగా ఉన్నవి, లేదంటే నేను ఇచ్చినా సరే పర్వాలేదు, నాకేమి నష్టం కలగదు అనిపించేవి ఏవైనా సరే ఎదుటి వాళ్ళు అవసరంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు వెనక ముందు ఆలోచించకుండా ఇది చేయవచ్చు. అది ఏ పరమధర్మము. శుక్రవారం అరటికాయ గిళ్ళ కోయకూడదు, కోసి ఎవరికి ఇవ్వకూడదు, రకరకాల సెంటిమెంట్లు, చెట్లకి, పుట్లకి, కొండలకి, కొనలకి అన్నిటికీ పాకించేసాం ఆ సెంటిమెంట్. ఇంకా అప్పటి నుంచి ఆలోచన, ఇప్పుడు ఏం చెయ్యాలి, తీయాలా వద్దా, కొయ్యాలా వద్దా, ఇవ్వాలా వద్దా, రకరకాలు. గుర్తుపెట్టుకోండి, అధర్మము అనేది మీరు పోగు చెయ్యకూడదు. మీరు పోగు చేసింది మీకు సకల సుఖాలు, భౌతికమైన సుఖాలు కలిగిస్తాయే కానీ మీకు మనశ్శాంతి కలిగించదు, మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేర్చదు. అధర్మం చేసి సంపాదించే వాళ్ళ చేత్తో తలపెట్టిన ఏ శుభకార్యము కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి అవ్వదు. అధర్మం చేసి సంపాదించే వాళ్ళు సంపాదించే ఎవరికైనా సరే దానాలు, దక్షిణలు ఇచ్చినా సరే అది పుచ్చుకున్న వాడికి కూడా ఆ కలి సోకుతుంది, వాడు ఆ ప్రభావం అనుభవించాల్సిందే. కాకపోతే ఆ పుచ్చుకున్నవాడు ఆ డబ్బుతో కాస్త మంచి పనులు ఏదన్నా చేస్తే కాస్త లోకానికి, సమాజానికి సద్వినియోగం అయ్యింది కాబట్టి ఆ పాపం అతనికి లేకపోయినా సరే అధర్మం చేసిన వాడికి మాత్రం ఆ పాపం ఉంటుంది. ఎందుకంటే అధర్మం చేసి సంపాదిస్తాడు, పైగా ఎవరికైనా దానం ఇస్తే పుణ్యం వస్తుంది అని ఒక ఆకాంక్ష పెట్టుకొని ఇస్తాడు, ప్రేమతో లోకహితార్థం ఇవ్వడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరమాత్మ చూసేది మన మనస్సు, మన ఆలోచనలు. కార్యాచరణ అనేది థర్డ్ థింగ్. మన మనస్సు, మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టు మనం యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అంతర్యామి అయిన పరమాత్ముడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారి మనము ఇతిహాసాలు తిరిగేస్తే తెలుస్తుంది రావణాసురుడు ఎందుకు పతనమైపోయాడు, దుర్యోధనుడు ఎందుకు పతనమైపోయాడు.
రావణాసురుడికి మంది ఎక్కువ, రాముడికి మంది ఎక్కువ? రావణాసురుడికే పెద్ద గుంపు ఉంది, రాక్షస గుంపు. లంక మొత్తం స్వర్ణ లంక, బంగారపు లంక ఉంది. అది శివుడిది. దక్షిణ రూపంలో లాగేసుకున్నాడు. తనకు నచ్చితే దేవుడి దగ్గర ఉంటే లాగేసుకుంటాడు, గురువుల దగ్గర ఉంటే లాగేసుకుంటాడు, ఎవరి దగ్గర నుంచి అయినా లాగేసుకుంటాడు. విమానం ఉంది, పుష్పక విమానం, తన అన్న కుబేరుడిది, లాగేసుకున్నాడు. ఇంకా రకరకాలు. స్వర్గానికి వెళ్తాడు, అప్సరసలను లాక్కొని తెచ్చుకుంటాడు. ఇంకెక్కడికో వెళ్తాడు, ఇంకేమో తెచ్చుకుంటాడు. కైలాస పర్వతం కూడా కదిలించి తీసుకెళ్ళి వాడి పెరట్లో బాదుకోవాలనుకున్నాడు, కదలలా, లేదంటే తెచ్చుకునేవాడే. ఇలా అందరి సొమ్ము అధర్మంగా లాక్కొచ్చి ఇతరుల పిల్లల్ని, కన్యలను, ఆడపిల్లలను లాక్కొచ్చుకొని బలవంతంగా అనుభవించి అక్కడతో అక్క ఇంకొక వ్యక్తి భార్యను అపహరించుకొచ్చాడు, సీతమ్మ వారిని. అంటే ఈ లాక్కోవడము అనే బుద్ధి, అధర్మంగా ఆర్జించడం అనే బుద్ధికి అంతెక్కడ ఉంది, హద్దు ఎక్కడ ఉంది, ఎప్పటికి మనశ్శాంతి కలుగుతుందో ఆలోచించండి. దుర్యోధనుడు అదే పని చేశాడు. వాళ్ళ 5గురు అయితే పాండవులు. ఈ దుర్యోధనుడు మంది 100 మంది. సైన్యం కూడా 11 అక్షౌహిణుల సైన్యము దుర్యోధనుడు కూడా 7 అక్షౌహిణుల సైన్యమే పాండవులకు వదిలేసి 18 అక్షౌహిణుల సైన్యం మహాభారత యుద్ధంలో యుద్ధం చేశారు. చివరికి ఎవరు గెలిచారు? ఏమైపోయాడు దుర్యోధనుడి పటాలము, దుర్యోధనుడు సంపాదించుకొని పెట్టుకున్న ఆస్తి, ధన రాసులు, వీళ్ళ అహంకారాలకి, వీళ్ళ అధర్మాలకు ఎన్ని కుటుంబాలను బలి చేశారు. ఈ రావణాసుడు రాక్షస వంశం మొత్తం బలి చేసి పడేశాడు. దుర్యోధనుడు రాజకుటుంబాలు, క్షత్రియులు మొత్తాన్ని బలిపెట్టేశాడు. కాబట్టి మనం పుచ్చుకోకూడదు అధర్మంగా సంపాదించింది, మనం ఇంట్లోకి తెచ్చుకోకూడదు అధర్మంగా సంపాదించింది. ఈ రోజులో ఎవరు చేయట్లేదండి అధర్మము, అందరూ అలాగే సంపాదిస్తున్నారు కదా అంటారేమో. అందరిలాగే మనశ్శాంతి లేని బ్రతుకులు, రోగిష్టి బ్రతుకులు, పిల్లలు మాట వినరు, ఎవరో మాట వినరు, పని వాళ్ళు కూడా మాట వినరు. ఏదో జీతాలు ఇస్తారు కాబట్టి పైకి పనిచేసి లోపల బొరుడు తిట్టుకుంటారు. ఎవ్వరికి, అందరికీ నిర్లక్ష్యమే. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అందరికీ తెలిసి అధర్మం చేసేసి కోట్లు పొగేసి మేడలు, మిద్దులు, బంగ్లాలు, భవనాలు, కార్లు అన్నీ కొనిపడేశాడు, కట్టించేశాడు. బయటకు మాత్రం సార్ నమస్తే, మేడం నమస్తే అంటారు. గుర్తుపెట్టుకోండి. పప్పు ఇవ్వడం వల్లనో, లేదా పప్పు ఇవ్వడం వల్లనో, అగ్గిపెట్టెలు ఇవ్వడం వల్లనో, నూనె ఇవ్వడం వల్లనో ఏమీ కాదండి. గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర కాస్త ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళకి ఆ పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఏదైనా చేసి అడిగితే ఎప్పుడైనా సరే సహాయం చేయొచ్చు. మీకు ఎప్పుడు కూడా మహాభారతాంతర్గత కథ ఉంటుందన్నమాట. మనకి ధర్మరాజు వారు స్నానానికి ఒంటికి తైలం పట్టించుకుంటూ ఉంటారు. ఆ టైంకి ఎవరు వచ్చేసి ఏదో కావాలని దానం అడిగితే రేపొద్దున రా అంటాడనమాట. అది విని భీమసేనుడు బాగా తోరణాలు అవన్నీ కట్టించేసేసి మొత్తం వారి అంతపురం అంతా కూడా, గోడ అంతా కూడా చక్కగా అలంకరించి మేళతాళాలు వాయిస్తాడు. చూసి ఈ నూనె రాసుకొని స్నానానికి వెళ్ళబోతూ ఉన్న యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వారు భీమసేనుడిని అడుగుతాడు, ఏమిటి భీమా ఈరోజు ఏమైనా మంచి మన కోటలో ఏదన్నా శుభకార్యమా అంటే, అన్నా నువ్వు కాలాన్ని జయించావన్నా అంటాడు. ఎలాగా అంటే, ఎవరైనా సరే తర్వాత నిమిషం బ్రతుకుతారో లేదో కూడా మనకి తెలియదు, అలాంటి నువ్వు మాత్రము రేపటి వరకు నేను ఉంటాను అన్న విషయాన్ని అంత సమర్థవంతంగా చెప్పావు. నువ్వు ధర్మం తప్పవు కదా, ధర్మాత్ముడివి కదా, అంటే నువ్వు కాలాన్ని జయించినట్లే కదా అంటే, అప్పుడు ధర్మరాజు తన తప్పు తాను తెలుసుకుంటాడు అనమాట. ఎంత తప్పు చేశాను, రేపు ఇస్తానన్నాను, రేపటి వరకు లేకపోతే ఏంటి నా మాట అనేసి తేలి పాత్ర ఈ చేతి నుండి ఈ చేతులకు మార్చిన లోపల మనసు మారిపోతుంది కదా, కాలం హరించిపోతుంది కదా, అలా నేను పొరపాటు చేశానని అప్పటికప్పుడు ఆ వ్యక్తిని పిలిపించి తను కోరుకున్నది ఇచ్చి పంపిస్తాడట. అంటే ఇది ఒక నీతి తీసుకుని నిజంగా జరిగిందా లేదా అంటే కాదు, ఒక నీతి కథగా పెద్దలు చెప్తారు. కాబట్టి మన దగ్గర ఉన్నప్పుడు, ఎదురు వాళ్ళ దగ్గర లేనప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఉప్పైనా ఏదైనా సరే ఇవ్వడంలో తప్పులేదండి. గుర్తుపెట్టుకోండి. మనము తీసుకోకూడనిది అధర్మార్జితం, ఇంట్లోకి రానివ్వకూడనిది అధర్మార్జితము. అధర్మార్జితము జ్యేష్ఠాదేవి, ధర్మంగా 10 రూపాయలు సంపాదించినా సరే అది మహాలక్ష్మీదేవి. ఇంకొకరికి ఇవ్వకూడనిది అధర్మంగా సంపాదించుకోవచ్చు సొమ్ము, అది పుచ్చుకొని వాళ్ళకి కలిపడుతుంది. కాబట్టి మనిషి అధర్మము అనే దరిద్రానికి భయపడాలి కానీ ఈ వస్తువు ఇవ్వాలా ఆ వస్తువు ఇవ్వకూడదని ఇలాంటి సెంటిమెంట్లు వదిలేసేసి మరో ప్రశాంతంగా మీ దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళ దగ్గర లేకపోతే మీకు అవసరం లేదు, ఎదుటి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనుకున్నప్పుడు హాయిగా ఇచ్చేయండి, మనశ్శాంతి అయినా ఉంటుంది. మనము అభివృద్ధి పదంలోకి పెడుతూ ఉన్నాం అనమాట. కొన్ని రకాల పిచ్చి మాటలు, పిచ్చి సెంటిమెంట్స్, ఏదో పాత రోజుల్లో చేతస్థాలు అన్నీ కూడా పట్టుకొని కూర్చోకూడదు. వదిలేసి విశాల హృదయం అలవర్చుకోండి, ధర్మం మీద నడవండి. ధర్మం అనేది మనం ఆచరిస్తూ ఉంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మో రక్షిత అని చెప్తారన్నమాట. కాబట్టి ధర్మాన్ని చక్కగా ఆచరించండి, దయ కలిగి ఉండండి, సౌభ్రాతృత్వం కలిగి ఉండండి. దయ ఏ హృదయంలో ఉంటుందో ఆ హృదయంలోనే పరమాత్ముడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. కఠినమైన హృదయంలో పరమాత్ముడు ఉండడు. కఠినమైన గోడ మీద శీల కొట్టగలుగుతారా? ఆలోచించండి. కఠినమైన హృదయంలో పరమాత్మ కూడా వెళ్ళడు, ఆయన కూడా ఉండడు.
దయగల హృదయంలోనే ఉంటాడు. దయగల హృదయమే భగవన్ మందిరము అనేసి సందుకి బద్దలు చెప్పారు. కాబట్టి ప్రశాంతంగా అతి సెంటిమెంట్లు వదిలేసేసి ధర్మ మార్గంలో అందరూ జీవించడానికి ప్రయత్నం చేయండి. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.